ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఎన్నికలకు సిద్ధమై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. టీడీపీ సమీక్షలు నిర్వహిస్తూ అభ్యర్థులను ఖరారు చేస్తుంటే మరోవైపు వైసీపీ పార్టీ చేరికలపై దృష్టి పెట్టింది. అయితే ఇవాళ జరిగిన రాజకీయ ప్రధాన పరిణామాలపై మా ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఎన్నికలకు సిద్ధమై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. టీడీపీ సమీక్షలు నిర్వహిస్తూ అభ్యర్థులను ఖరారు చేస్తుంటే మరోవైపు వైసీపీ పార్టీ చేరికలపై దృష్టి పెట్టింది. అయితే ఇవాళ జరిగిన రాజకీయ ప్రధాన పరిణామాలపై మా ప్రతినిధులు అమరావతి నుంచి ప్రసన్న, గణేష్, సాయి శంకర్ మరింత సమాచారం అందిస్తారు. రైట్ ప్రసన్న, చెప్పండి. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమం నేటితో ముగిసింది. రేపు అధికారికంగా 4 అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి సమాచారం ఏంటి? అంటే ఈరోజు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలకు సంబంధించి ఒక 4 అభ్యర్థులు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం ఉంది. దానికి సంబంధించి నామినేషన్ల కార్యక్రమం ఈరోజు ముగిసింది. అందులో ప్రధానంగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ ఉన్నారు, ఎన్జిఓ ఉద్యోగ సంఘాల నేత అశోక్ బాబు ఉన్నారు, ఇంకోటి రామారావు వైజాగ్ నుంచి, బీటీ నాయుడు కర్నూలు జిల్లా నేత, ఈ 4 కూడా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు నామినేషన్లకి ఆఖరి తేదీ కావడంతో దీనికి సంబంధించిన నామినేషన్ల కార్యక్రమం ఉదయం పూర్తయింది. ఇంకా అధికారికంగా వీరు ఎమ్మెల్సీలు అయినట్టుగా ప్రకటన చేయాల్సింది. అయితే ఏంటంటే ప్రధానంగా ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో అందరికీ ఎమ్మెల్యే టికెట్లు సాధ్యం కాదు అనే అభిప్రాయంతో ప్రధానంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. దీంతో కొంతమందికి కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసి ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి పంపుతున్నారు. అయితే ఇందులో ప్రధానంగా మొదట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గతంలో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనది పూర్తయింది కాబట్టి ఆయన రెన్యూవల్ చేయడం జరిగింది. అయితే అశోక్ బాబు, ఏపీ ఎన్జిఓ సంఘ నేత అశోక్ బాబుకి ఉద్యోగ సంఘాలు గవర్నమెంట్కి మొదటి నుంచి కూడా కోఆపరేటింగ్గా ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉద్యోగులు అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగ సంఘానికి మేలు చేసే ఉద్దేశంతో ప్రధానంగా అశోక్ బాబుకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తానని గతంలోనే ముఖ్యమంత్రి 2-3 సందర్భాల్లో చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆయనకి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా అశోక్ బాబుని తీసుకోవడం జరిగింది. ఇక మిగిలిన బీటీ నాయుడు, అదేవిధంగా రామారావు వివిధ సామాజిక వర్గాల్లో బీసీ సామాజిక వర్గానికి ప్రధానంగా ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ముందు నుంచి ఆలోచిస్తోంది. అందులో భాగంగానే ఈ రామారావు అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్సీకి ఖరారు చేశారని చెప్పుకోవచ్చు. నాయుడుకి సంబంధించి కూడా పార్టీకి ఎప్పటి నుంచో విధేయులుగా ఉన్నారు, పార్టీకి చాలా సేవ చేశారనే ఉద్దేశంతో ప్రధానంగా నాయుడుకి కూడా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఈ 4 ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. గత అర్ధరాత్రి 2 గంటలకి వీరి అభ్యర్థిత్వాలు ఖరారయ్యి ఈరోజు ఉదయం 11:30-12 గంటల ప్రాంతంలో ఈ 4 కూడా నామినేషన్స్ వేయడం జరిగింది. ఇక రెండో డెవలప్మెంట్ ఏంటంటే ఈరోజు నెల్లూరు, తిరుపతి స్థానాలకు సంబంధించి పార్లమెంటు పరిధిలో ఉన్న స్థానాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ చేస్తున్నారు. కొద్దిసేపట్లోనే ఈ సమీక్షా సమావేశం మొదలవుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఆయన ఎక్కువ సమయం పార్టీకి కేటాయిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడ్డాయి. అడ్మినిస్ట్రేషన్ కన్నా పార్టీ మీద దృష్టి పెట్టి అభ్యర్థులను ఖరారు చేయడమే ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి ఉన్నారు. అందులో భాగంగానే ఈ ఆయా పార్లమెంటు పరిధిలో ఉన్న స్థానాలను ఫైనలైజ్ చేసి ఎన్నికలకు సమాయత్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే యాజ్ పర్ రూల్స్ ఇంకొక వారం రోజుల్లో షెడ్యూల్ రావాలి. సాధారణ ఎన్నికలకు షెడ్యూల్ వస్తుంది. బహుశా ఏప్రిల్ చివరి వారంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగవచ్చుననే అభిప్రాయాలు కూడా ప్రధానంగా వ్యక్తం అవుతున్నాయి. ఇంకా కేవలం ఒక 2 నెలలు మాత్రమే టైం ఉంది ఎన్నికలను ఎదుర్కోవడానికి. కాబట్టి ఒక 10-15 రోజుల్లో మొత్తం ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ ఖరారు చేసి పంపే దిశగా ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈరోజు నెల్లూరు పార్లమెంటు పరిధి, అదేవిధంగా తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్న స్థానాలకు ప్రధానంగా అభ్యర్థులను ఖరారు చేయాలి.
నెల్లూరు సిటీకి సంబంధించి మంత్రి నారాయణ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెల్లూరు సిటీలో పెద్దగా పోటీ ఏమీ లేదు కాబట్టి ఆయన అభ్యర్థిత్వం ఖరారైపోయింది. ఇక నెల్లూరు రూరల్ నుంచి కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మకూరు నుంచి కృష్ణయ్యకి టికెట్ దాదాపు ఖరారు, కందుకూరు నుంచి పోతుల రామారావు, ఈ 4 ప్రధానంగా ఖరారయ్యాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ పార్లమెంటు పరిధిలో జరుగుతున్న రివ్యూలో ప్రధానంగా నెల్లూరు తిరుపతిలో బాగా పార్టీ పికప్ అవ్వాలి, వైసీపీకి కొంత ఎడ్జ్ ఉన్నా కూడా టీడీపీ బాగా బలోపేతం అవడం మీద దృష్టి పెట్టాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రివ్యూలో ప్రధానంగా చెప్పే అవకాశం మనకి కనిపిస్తుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఆయా నియోజకవర్గాల నేతలను పిలిపించుకుని ఒక స్క్రూటినీ దశలో ముందు మాట్లాడారు. తర్వాత చివరికి ఇది ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తుంది. ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసి ఏ క్యాండిడేట్ అయితే బాగుంటుంది, ఎవరిని ఎంపిక చేయాలి, దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది. 2019 ఎన్నికలని చాలా సీరియస్గా తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏ ఎన్నికలైనా అలాగే తీసుకుంటారు. ఇప్పుడు రెండోసారి అధికారంలోకి రావడమే ప్రధాన లక్ష్యంగా ప్రస్తుతం ఎన్నికలను ఎదుర్కొంటున్నారు కాబట్టి అభ్యర్థుల ఎంపిక విషయంలో కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇది తాజాగా ఉదయం జరిగిన ఎమ్మెల్సీలకు సంబంధించిన పరిస్థితి. ఇప్పుడు నెల్లూరు తిరుపతి పార్లమెంటు పరిధిలో రివ్యూలకు సంబంధించిన తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి సాయి శంకర్ మరింత సమాచారాన్ని అందించేందుకు మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి, ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వైసీపీలో వలసల పర్వం కొనసాగుతుంది. మరి మున్ముందు ఇంకా ఎవరైనా వైసీపీలో చేరే అవకాశం ఉందంటారా? సాయి శంకర్, చెప్పండి, వైసీపీకి సంబంధించిన వలసల పర్వానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మరి మున్ముందు ఎంతమంది వైసీపీలోకి వచ్చే అవకాశం ఉందంటారు ఇతర పార్టీల నుంచి? ఏదైతే వైసీపీ కేంద్రంగా కూడా ఏపీ రాజకీయాలు కీలకంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. వైసీపీలోకి వస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలోనే అనేక మంది టీడీపీకి సంబంధించి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి నేతలు కూడా రావడం జరిగింది. ఈ రోజు కూడా చూసుకుంటే మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కిల్లి కృపారాణి కూడా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా వైసీపీ కూడా ఇప్పుడున్న తరుణంలో కొంచెం చాకచక్యంగానే వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా టీడీపీలో మంచిగా కీలకంగా ఉన్న నేతలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా గతంలో కీలకంగా ఉన్న నేతలనే వైసీపీలోకి వచ్చే విధంగా కూడా స్టెప్పులు వేస్తున్నారు. అదేవిధంగా టీడీపీకి సంబంధించి కూడా ఒక ప్రత్యేక అంశం ఏంటంటే చంద్రబాబుకి బంధువర్గంగా ఉన్నటువంటి నేతలను కూడా పార్టీలోకి తీసుకొని రావడానికి కూడా వైసీపీ నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే పురంధేశ్వరికి సంబంధించి పురంధేశ్వరి బీజేపీలో ఉంటే అదేవిధంగా తన భర్త కూడా వైసీపీలో చేరటం జరిగింది. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గతంలో టీడీపీకి ప్రచారం చేశారు. అదేవిధంగా ఆయన కీలకంగా టీడీపీలో రానున్న రోజుల్లో ఉండే అవకాశం ఉందనే విధంగా కూడా ఇప్పుడు రాజకీయాల్లో చర్చ జరుగుతున్న తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ మామయ్య అయినటువంటి శ్రీనివాస్ కూడా వైసీపీలో చేరడం ఇప్పుడు కీలక పరిణామం చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా వైసీపీ తీసుకుంటున్నటువంటి అనేక పరిణామాలు కూడా రాష్ట్ర రాజకీయాల్లో చర్చాంశమైన చెప్పుకోవచ్చు. ప్రధానంగా గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి కీలక నేతలు ఎవరైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనేక నేతలు కూడా పార్టీలోకి రావడంతో పాటు అదేవిధంగా టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి అనేక మందిని పార్టీలోకి తీసుకొని రావడంలో వైసీపీ సక్సెస్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో ఏదైతే వైసీపీలోకి వస్తున్నటువంటి నేతలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రధానంగా టీడీపీ మాత్రం వీరికి పార్టీలో సరైన ప్రాధాన్యత ఇస్తున్నాము, అదేవిధంగా వారికి కావాల్సినవన్నీ చేస్తూ ప్రభుత్వం కూడా ప్రజల పక్షాన్ని నిలబడుతున్న సమయంలో
వైసీపీ చేస్తున్న జిమ్మిక్కులు టీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి ఆడుతున్న నాటకాల వల్లే నేతలందరూ వెళ్ళిపోతున్నారనే విధంగా కూడా టీడీపీ ఆరోపణ చేస్తుంది. అయితే వస్తున్నటువంటి నేతలు కానీ వైసీపీ మాత్రం ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి టీడీపీ యొక్క దుర్మార్గ పాలనని తట్టుకోలేకే అనేక మంది నేతలు వైసీపీ వైపు ఆకర్షితులవుతున్నారనే విధంగా వైసీపీ నేతలు తెలుపుతున్నారు. ఏదైనప్పటికీ వలసల పర్వం అనేది పూర్తిగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ పర్వం మరో 2-3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. అయితే దీనికి టార్గెటెడ్గా ఒక డేట్ కూడా పెట్టుకున్నారనే విధంగా కూడా గతంలో ఏదైతే సమాచారం ఉంది. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే వరకు కూడా వైసీపీలోకి అనేక మంది నేతలు, ముఖ్య నేతలు, టీడీపీలో ఉన్నటువంటి, బీజేపీలో, కాంగ్రెస్లో ఉన్న మరికొంత ముఖ్య నేతలు కూడా వైసీపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. విష్ణు. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. ఇక ఇదే విషయంపై విజయవాడ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గణేష్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గణేష్, చెప్పండి, రేపు మోడీ విశాఖలో పర్యటనకు రాకముందే విశాఖకు రైల్వే జోన్ కేంద్రం ప్రకటించింది. మరి కాగా మోడీ పర్యటనలో విభజన హామీలపై ప్రకటన చేసే అవకాశం ఏదైనా ఉందంటారా? అంటే లోక్సభ ఎన్నికలు మరొక 3 నెలల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటన చేస్తూ వస్తున్నారు. మొన్ననే మొదటి పర్యటన, రేపు రెండవ పర్యటన చేయబోతున్నారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రయోజనాల మీద మోడీ ఎక్కడా కూడా మాట్లాడలేదు. చంద్రబాబు, అదేవిధంగా లోకేష్, ఇంకా టీడీపీ నేతలు మాత్రమే టార్గెట్ పెట్టడంతో మోడీ మీద అనేకమైనటువంటి విమర్శలు రావడం జరిగింది. అయితే రేపు రెండవసారి పర్యటన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి ముందుగానే ఏదో ఒక విభజన హామీని నెరవేర్చి అడుగు పెడితే మేము ఇది చేసామని చెప్పుకోవడానికి బాగుంటుందన్న ఉద్దేశంతో విశాఖపట్నం ఎప్పటి నుంచో ఉత్తరాంధ్ర ప్రజలు అనేక ఉద్యమాలు లేవనెత్తుతూ వస్తున్నారు రైల్వే జోన్ కావాలని. అయితే రేపు రైల్వే జోన్ ఇస్తున్నట్లుగా కూడా ఇప్పటికే రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కూడా నిన్న రాత్రి అత్యవసరంగా ప్రకటించడంతో రేపు మోడీ కూడా దీన్ని హైలైట్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఏదైతే వాల్టర్ డివిజన్ను 2గా రాయగడకు ఒకవైపు, విశాఖపట్నం జోన్కి మరొక భాగం, ఈ 2 భాగాలకు ఎందుకు విభజించారనేది ఇప్పుడు ప్రస్తుతం అధికార పక్షం, విపక్షాలు, ప్రతిపక్షాలు ఇవన్నీ కూడా రాష్ట్రంలో ప్రశ్నలు సంధిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా రేపు 6:20 విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి మోడీ చేరుకోబోతున్నారు. ఆ తర్వాత నేరుగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. మొదట 7 గంటల దాటిన తర్వాత ఖమ్మంపాటి హరిబాబు, కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడతారు. తర్వాత మోడీ మాట్లాడబోతున్నారు. మోడీ మాట్లాడుతున్నటువంటి సమయంలోనే అన్ని కూడా క్లారిఫై చేసే అవకాశం కనిపిస్తుంది. విష్ణు.